న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం. నేను మీ విజయదాస్. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలంటూ ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఈ ఆందోళనలో భాగంగా కడప 1 టౌన్ ప్రాంతంలో ఘన నిరసన చేపట్టిన కార్మికులు గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి మనోహర్ గారు మాట్లాడుతూ, గత 23 రోజులుగా ఇంజనీరింగ్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇది తల్లిదండ్రుల బాధను తక్కువగా తీసుకునే వ్యవహారంగా ఘోర దుర్మార్గంగా అభివర్ణించారు. విశాఖపట్నంలో ఒకే ఒక రోజు సమ్మె చేస్తేనే ప్రభుత్వం ఉలిక్కి పడిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులు నీటిని ఆపివేసి సమ్మె చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభుత్వం ఊహించుకోవచ్చు. ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె తప్పదంటూ ప్రజలు సైతం ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలను అమలు చేయాలంటూ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 75,000 ఇవ్వాలంటూ, కార్మికుల కుటుంబాల్లో ఒకరికైనా ఉద్యోగాన్ని కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఆందోళనను సిఐటియు ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్మికులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కానీ సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రజలకు కలిగే అసౌకర్యానికి బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదే అవుతుందంటూ స్పష్టం చేశారు. జూలై 4న చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి పివి సుబ్బయ్య, జిల్లా కార్యదర్శి ఎం విజయ్ భాస్కర్, కోశాధికారి ఎస్ గోపి, సహాయ కార్యదర్శి టి బ్రహ్మానందరెడ్డి మరియు ఇతర నేతలు ఆర్ కొండయ్య, సిపి రమణ, శ్రీను, సిద్ధయ్య, హరినాయక్, మహేశ్వర్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, బద్రి, చంద్రాయుడు, గంగాధర్, శరత్, శ్రీకాంత్, నాగేంద్ర ప్రసాద్, లోకేష్, లక్ష్మయ్య, శివ, చిన్నరెడ్డయ్య, ప్రవీణ్, రామకృష్ణ తదితర మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు. న్యాయం కోసం కార్మికులు చేస్తున్న శాంతియుత పోరాటానికి ప్రభుత్వం స్పందించకపోతే అది ప్రజాస్వామ్యంపై బలమైన దెబ్బగా చరిత్రలో నిలిచిపోతుందంటూ వారు హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 రోజుల నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా కూడా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఇంతవరకు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయకపోవడం దుర్మార్గం, సిగ్గుచేటని చెప్పి సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ ఆస్తులు ఏమైనా రాసి ఇవ్వమని అడుగుతా ఉన్నామా, లేదంటే మీరు తీసుకునే జీతాలపైన మాకు వేతనాలు చెల్లించమని చెప్పి అడుగుతా ఉన్నామా? మేము అడిగేది మున్సిపల్ రంగంలో జీవో నెంబర్ 36 ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో ఆ నెంబర్ను, జీవోను ఇంజనీరింగ్ కార్మికులకు కూడా అమలు చేయమని చెప్పి మేము అడుగుతూ ఉంటే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు, వాళ్ళ ఆందోళన వాళ్ళు చేసుకుంటారు, ఏదో శాంతియుతంగా చేసుకుంటారని చెప్పి కూటమి ప్రభుత్వం అనుకుంటే అది పొరపాటే. మీరు మొన్న విశాఖపట్నంలో చూసిన తీరే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలలో, అన్ని మున్సిపాలిటీలలో చూచారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అక్కడ నీరు, కరెంటు మొత్తం అన్ని నిలబెట్టారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో నిలబెట్టాలా, ప్రజలు ఇబ్బంది పడాలా, ప్రజలు నష్టపోవాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది తప్ప ఈ రాష్ట్రంలోనే ప్రజానికంగానే, ఈ రాష్ట్రంలో ఉండే కార్మికులు కానీ బాగుండాలా, సంతోషంగా ఉండాలా అనే పద్ధతిలో వ్యవహరించకపోవడం దుర్మార్గం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల చర్చలు పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలా, లేకపోతే 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరూ సమ్మెలోకి పోతామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.